తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. సీఎంగా చంద్రబాబు తొలి సంతకం చేసిన మెగా డిఎస్సి 2025లో కుంభకోణం చోటు చేసుకుందని అభ్యర్థులు వాపోతున్నారు. ఇందుకు సంబంధించి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయంటున్నారు. సాక్షాత్తు సీఎం తనయుడు లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉండటమే ఇందుకు నిదర్శనమని నొక్కి వక్కాణిస్తున్నారు. డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టులను అమ్ముకున్న వైనం ఇప్పటికే బయటపడింది. ఇక ఇదే క్రమంలో జనరల్ డిఎస్సిలోనూ భారీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా డిఎస్సి ప్రక్రియ చూసిన ఎస్సీఈఆర్టీ నుంచే ఈ దారుణాలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిఎస్సి ప్రక్రియ చూసిన ఎస్సీఆర్టీ డిజిటల్ విభాగంలో పనిచేస్తున్న 2 కాంట్రాక్టు ఉద్యోగుల ద్వారా డిఎస్సి ప్రశ్నలు బయటకు లీక్ అయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక వీరిలో ఒకరికి డిఎస్సిలో టాప్ మార్కులు రావడంతో పాటు సోషల్ స్టడీస్లో కృష్ణా జిల్లా టాపర్గా, జోన్ 2లో టీజీటీలో 6వ ర్యాంకు సాధించడమే ఇందుకు నిదర్శనం. ఫలితాలు వచ్చాక ఈ విషయం గుర్తించిన అధికారులు వీరిద్దరిని విధుల నుంచి తొలగించడం అనుమానాలకు బలం చేకూరుతోంది. అంతేకాక టాప్ మార్కులు సాధించిన సదరు కాంట్రాక్టు ఉద్యోగికి టీచర్ పోస్టును రద్దు చేయడంతో పాటు అతను సాధించిన మార్కులు, ఇతర వివరాలను డేటాబేస్ నుంచి తొలగించినట్టు సమాచారం. డిఎస్సి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను చంద్రబాబు సర్కార్ సంతలో సరుకు మాదిరిగా అమ్మేసింది. అభ్యర్థులను ఇళ్లకు పిలిపించుకుని మరీ బేరసారాలు సాగించింది. క్రీడా శాఖలో నామినేటెడ్ పోస్టును అడ్డం పెట్టుకుని సీఎం బంధువుగా ప్రచారం చేసుకుంటున్న మాస్టర్ మైండ్ డైరెక్షన్ లో ఈ కుంభకోణం దిగ్విజయంగా సాగింది. ఒక్కో పోస్టుకు డిమాండ్ను బట్టి 15 లక్షలు రేట్ ఫిక్స్ చేసి అమ్మకానికి పెట్టారు. ఇక్కడ పొరుగు శాఖలకు చెందిన కొందరు ఉద్యోగుల్ని క్రీడా శాఖలోకి డిప్యూటేషన్ పై తీసుకొచ్చి దోపిడీ దందాను నడిపించడం విస్తుగొలుపుతోంది. సదరు వ్యక్తులు అభ్యర్థులకు ఫోన్లు చేసి డిఎస్సి పోస్టుల కేటాయింపులపై బేరసారాలు సాగించిన వాయిస్ రికార్డింగ్లు కలకలం రేపుతున్నాయి. ఇలా మొత్తం స్పోర్ట్స్ డిఎస్సిలో 4 పోస్టులు అమ్మేసినట్టు తెలుస్తోంది. ఇలా 40 నుంచి 50 కోట్లు దండుకున్నట్లు క్రీడా వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. డిఎస్సి స్పోర్ట్స్ కోటా డైరెక్ట్ నియామకాలే కాదు, రాత పరీక్షల్లో స్పోర్ట్స్ సర్టిఫికెట్ వెయిటేజీల్లోనూ అక్రమాలే జరిగాయి. అసలు ఆటే రాని వ్యక్తులు దొంగ సర్టిఫికెట్ పెట్టి పోస్టు కొట్టేశారు. ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ఏరియాలో ఓ మహిళకు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. రాత పరీక్షకు తోడు స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్ జత చేయడంతో పోస్టు దక్కింది. అయితే సదరు మహిళ ఎన్నడూ క్రీడా మైదానంలో కాలు పెట్టింది గాని, జిల్లా రాష్ట్ర స్థాయిలో ఆడింది గాని లేకున్నా ఏకంగా జాతీయ స్థాయి సర్టిఫికెట్ పుట్టించి మరీ పోస్టు కొట్టేశారు. ఆమె భర్త పీఈటీ కావడంతో మాస్టర్ మైండ్ ఏజెంట్తో కలిసి ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి పోస్టు తెచ్చుకున్నారు. దీనిపై పలువురు అభ్యర్థులు శాప్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు పట్టించుకోలేదు.